కుటుంబంలో చదివే విద్యార్థులు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అందజేస్తున్నారు. మా గృహం నందు కూడా మేమిద్దరం తల్లికి వందనం లబ్ధి పొందాం సార్. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం అందజేస్తున్నారు. ఈ సందర్భంగా నేను నా ఫ్రెండ్ వాళ్ళ జరిగిన ఒక ఫ్యామిలీ ఇష్యూ మీకు చెప్పాలనుకుంటున్నాను. నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ చాలా పూర్ ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీలో టోటల్ 5 మెంబర్స్ ఉంటారు. మదరు, ఫాదరు, వాళ్ళకి 3 కొడుకులు. గత ప్రభుత్వం తల్లికి వందనం ఒకరికే ఇవ్వడం వల్ల ఒకరు మాత్రమే చదువుకోవడానికి వీలుంటుంది. మిగతా ఇద్దరు వాళ్ళ పేరెంట్స్ తో కలిసి కూలి పనికి వెళ్తా ఉంటారు. అది గమనించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏ పిల్లవాడు ఇలా కూలి పనికి వెళ్ళకూడదు, 18 ఏళ్ల వయసు లోపున్న ప్రతి పిల్లవాడు కంపల్సరిగా పాఠశాలలో లేదా కళాశాలలో చదువుకోవాలా అనే గొప్ప సంకల్పంతో తల్లికి వందనం అనే పథకాన్ని అమలు చేయగా కుటుంబంలో ఎంతమంది విద్యార్థులుంటే అంతమంది విద్యార్థులకి తల్లికి వందనం అందజేస్తున్నారు. మీరు ఈ తల్లికి వందనం అందజేయడం వల్ల వాళ్ళు సంతోషంగా పాఠశాలకు వెళ్లి చదువుకోగలుగుతున్నారు సార్. మీరు ఇంత గొప్ప కార్యాన్ని తలపెట్టినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీకు మాట ఇస్తున్నాను సార్, మీరు ఈ తల్లికి వందనం క్రింద ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఇది నేను వృధాగా వాడను. నా పై చదువు కోసం ఉపయోగించి మీ ప్రభుత్వంలోనే నా చదువు అంతా ఫినిష్ చేసి ప్రభుత్వానికి, దేశానికి ఉపయోగపడేలా తయారైతానని మాట ఇస్తున్నాను సార్.